ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు చేసేదే రమాప్రభా దాని పక్కన లాగే. గాయత్రి, ఈ పెళ్లి జరగనివ్వను. ఏంటమ్మా నువ్వు చేసే పని? పిన్ని, ఇంకొక మాట నువ్వు మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఇదిగో ఎస్ఐ, ఇది పేట్ల మీద పెళ్లి ఆపుతున్నది. మీ డ్యూటీ చేసి దీన్ని ఆపేసి. ఎస్ఐ గారు, బాలగారి సాక్ష్యం చెల్లదు అని చెప్పారు. వీడు దొంగ అని నేను సాక్ష్యం చెప్తున్నాను. బ్యాంకులో దొంగతనం చేసింది వీడే. మా అక్క దగ్గర బంగారు నగలు దొంగతనం చేసింది కూడా వీడే. ఆ నగల్ని మా ఊరి సేటుకి అమ్మబోయింది కూడా వీళ్ళే. ఆ విషయం నాకు తెలిసిందని నన్ను కార్డిక్కిలో పడేశారు. మీకు కావాలంటే ఆ సేట్ని ఎంక్వైరీ చేసుకోండి. ముందు వీడిని అరెస్ట్ చేయండి. గాయత్రి, నువ్వేం చేస్తున్నావు? అక్క, నువ్వు కాసేపు ఆగుతావా? గిరి, మర్యాదగా కోఆపరేట్ చేయి. ఏఎస్ఐ, ఒక పాలి చెప్పినాను కదా, కాసేపు ఆగు. నానే వచ్చి సరెండర్ అవుతాను. వద్దు సార్, వాడిని వెంటనే అరెస్ట్ చేయండి. ఎస్ఐ సార్, వదలొద్దు. ఎస్ఐ గారు ఆగండి. అన్నయ్య, నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. బావా, ఈ తాళి కట్టు బావా. ఈ పెళ్లి ఆగిపోకూడదు బావా. అక్క, ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు మాట్లాడుకో. ఈ పెళ్లి జరగాలి. దయచేసి ఎవరు అడ్డుపడద్దు. బావా, నువ్వు తాళి కట్టు బావా. ఏయ్, బ్యాడ్ బాయ్. గిరి, గిరి, తాళి కట్టరా. ఏడు చూస్తున్నారు. నువ్వు తాళి కట్టా కట్టా. ఏయ్, ఆగు నువ్వు. గాయత్రి, నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. అక్క, నువ్వు ఆగు. నువ్వెందుకు ఆ మాట అంటున్నావో నాకు తెలుసక్క. అమ్మ కోసమే కదా. అమ్మ అక్కడ గల్ఫ్లో ఇరుక్కుపోయిందన్న సాకుతోనే కదా వీడితో నిన్ను పెళ్లి కొప్పించారు. మనందరం కష్టపడి ఎలాగైనా అమ్మని విడిపిద్దాం. నా మాట విను, వీడిని పెళ్లి చేసుకోవద్దు. సాలే ఏట్రా సోతున్నావు? దాని మొఖమా పొయ్యి దాని మళ్ళీ తాళి కట్టరా. అక్క, నా మాట విను, ఈ దుర్మార్గుడిని పెళ్లి చేసుకోవద్దు. ఈ దెబ్బ 25 సంవత్సరాల క్రితం డబ్బు ఆశతో ఒక వెధవతో పారిపోయి చూడు, అప్పుడే కొట్టుంటే ఇప్పుడు ఇలా తయారయ్యేదానివే కాదు. ఎస్ఐ గారు, వీడిని లాక్కెళ్ళండి. ఎస్ఐ సార్, తీసుకెళ్ళండి అక్కడి నుంచి. పద. హలో, గాయత్రి, పీటల మీద పెళ్ళాపి నా కొడుకుని అరెస్ట్ చేయించినారు కదే. నా పొరుగు కూడా తీసేసినారు కదే మీరంతా. ఇదిగో, ఈ రత్నమాల బతికే ఉంది. మళ్ళా వస్తా, మీ అందరి సంగతి చూస్తా. వెళ్ళి నీకు చేతనేది చేసుకో. అక్క, అమ్మ కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకుందామనుకున్నావా? నాతో అన్ని షేర్ చేసుకుంటావు కదక్కా. ఈ విషయాన్ని ఎందుకు దాచావు? నీకు అమ్మ విషయం చెప్తే తట్టుకోలేవని చెప్పలేదు. మనిద్దరం కష్టపడి సంపాదించి ఏదో ఒకటి చేసి అమ్మని విడిపిద్దాం. నన్ను నమ్మక్క.
థ్యాంక్స్ బాలగారు. యూ వెల్కమ్. నేను వెళ్తాను. అన్నయ్య బాలగారిని డ్రాప్ చేసిరా. నాకు రూట్ తెలుసు. నేను వెళ్తాను. చెప్తా, గాయత్రిని దూరం చేస్తా, అనంతని నాకు దగ్గర చేసుకుంటా. అయ్యో అనంత్ గారు, మీరేంటిలా? మీ పరిస్థితికి కారణం వద్దు. ఆ పేరు నా ముందు ఎత్తొద్దు. తన గురించి నాతో చెప్పొద్దు. తనను ఆల్రెడీ ఇక్కడి నుంచి తీసేశాను. ఇక్కడి నుంచి తుడిచేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అందుకే తనని గుర్తు చేయొద్దు. ప్రేమ పేరుతో మోసం చేయడం తనకు అలవాటేమో, కానీ నాకిలా మోసపోవడం కొత్త. కొంచెం లేట్ అయినా తనని, తన జ్ఞాపకాల్ని పూర్తిగా నా జీవితంలో నుంచి తీసేస్తాను. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందండి. వద్దు, నన్ను చూసి జాలి పడద్దు, నన్ను ఓదార్చొద్దు. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. నన్ను ఒంటరిగా వదిలేయండి. గాయత్రి అనంతుల ప్రేమని పూర్తిగా చంపేశాను. ఆ గాయత్రిని అనంత దృష్టిలో బ్యాట్ చేసేశాను. టైం చూసుకొని అనంతని నావాణ్ణి చేసుకుంటాను. కోట్ల ఆస్తికి కోడలిగా వెళ్తాను. ప్లీజ్ దయచేసి వెళ్ళిపోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.